అసలు ఈ ఇష్యూకి ముందు అసలు మీరు రాజ్ తరుణ్ గారు ఎప్పుడు కలవలేదా అసలు? ఇక్కడ ఏంటి నేను అరెస్ట్ చేశారు కదా, ఆవిడ 8th మంత్ ప్రెగ్నెంట్, ఫుల్ టెన్షన్ పడిపోతుంది పాపం. రాజ్ తరుణ్ గారి గురించి పర్సనల్ లైఫ్ గురించి ఇంచ్ టు ఇంచ్ తెలిసిన అంటే మనిషిలాగా మాట్లాడుతున్నారు. బ్లడ్ బాయిల్ అయిపోయింది మామూలుగా సర్రమని. అంటే లిటరలీ రుబాబా, రౌడీజమా, అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టు ఇద్దరు వల్ల ఏదో ఒక తప్పు ఉండుండొచ్చు కదా. ఆవిడ నేచర్ అది బేసికలీ బూతులు తిట్టడం, సిగరెట్లు, మందు, డ్రగ్స్. కానీ ఒకే ఇంట్లో వేరే ఒక అతనితో ఉన్నా కూడా ఆయన మాట్లాడలేనంత. కేసులు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసులు పెట్టడం, బెదిరించడం. మరి మీరెందుకు ఓన్లీ రాజ్ తరుణ్ గారి విషయాన్ని అంత అయ్యమ్మా మీకు లేదు లేదు రాజ్ తరుణ్ కాబట్టి మీరు అడుగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మీరు అడుగుతారు. మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మడానికి. చాలా నీచంగా నిందలేస్తారు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 10 ఛానల్స్ అసలు గంటకి తేడా లేకుండా ఇస్తూనే అన్నారు. ఏంటి అసలు దీన్ని అంతటి వెనుక అంటే ఎక్కడ కూడా అలసిపోకుండా అంత ఓపిక్గా మీరు దాని గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు మీడియాలో. 18 ఏళ్ళు ఈ మీడియాలో ఎంతోమంది, జెమినీ నుంచి మా మ్యూజిక్లో, ఇంకా బిగ్ ఎఫ్ఎంలో చాలామంది విలేకరులు అందరూ మన ఫ్రెండ్సే, అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా. సో ఆ ఫ్రెండ్షిప్తో ఫస్ట్ కొంతమంది పిలిచారు, ఇంకా తర్వాత అట్లా కంటిన్యూ అయింది. బట్ నాకు ఒకటే అంటే చెప్పిందే మళ్ళీ ఇంకో చోట చెప్తే బోరు కొడుతుందేమో అని కూడా ఒక చిన్న అనిపిస్తూ ఉండే. కానీ నాకు తర్వాత కేసు ఎవాల్వ్ అవుతూ వచ్చే కొద్దీ ఆ పరిస్థితి రాలేదు. అంటే ఒక ఇంటర్వ్యూకి ఖచ్చితంగా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తున్నాను ఎప్పటికప్పుడు. అండ్ నేను ఇంటర్వ్యూలకు వచ్చే కొద్దీ కొంతమంది ఎవరైతే ఈవిడ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం, కొంతమంది కొన్ని సాక్ష్యాలు పంపించడం, ఇవన్నీ కూడా నాకు ప్లస్ అయింది. నేను అవన్నీ కూడా బయటపడడం జరుగుతుంది. అలా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర కూడా అసలు ఒక విపరీతమైన యాక్చువల్గా జరిగింది ఏంటంటే అమ్మా, ప్రసాద్ ల్యాబ్స్కి అక్కడ మన తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్, దానికి సరే నేను చేసిన పోరాటమో ఏదో అనుకోండి, దానికి సంబంధించి రాజ్ తరుణ్ అండ్ డైరెక్టర్ గౌరవపూర్వకంగా నన్ను ఆహ్వానించారు. పొద్దున్న ఫోన్ చేసి రా మీరు వస్తే బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి వెళ్ళా. యాక్చువల్గా వెళ్ళే ముందు కూడా డిస్కషన్ అయింది. ఊరికే లేని పని కూడా అబాండాలు వేస్తున్నారు, ఏదో నాకు ఏదో డబ్బులు ఇచ్చేసేవని ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారు, ఎందుకు ఈ టైంలో రావడం అంటే లేదు ఎవరేమనుకుంటే ఏంటి, నువ్వు రావాలి అన్నారు. సరే అని వెళ్ళా. సో బేసికల్లీ వెళ్ళి అంటే 3 o'clock అలా 2:30 కల్లా రమ్మన్నారు. ఆల్మోస్ట్ 2:30కి వెళ్ళిపోయాను. కానీ ఎవరు ఎక్కడ ఏం కనబడిచట్లా. సరే సెలబ్రిటీస్ అంటే రావడం లేట్ అవుతుంది కదా అని జస్ట్ కార్లో కూర్చున్నా. ఇంకా ఎవరు రాకపోయేసరికి చూద్దాం, ఫోన్ చేస్తే ఎవరు ఎత్తట్లేదు. సరే ట్రావెల్లో ఉన్నారేమో అనుకుని కార్ దిగి 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళా. టాప్గా వచ్చేసారు మొత్తం మీడియా ఒక్కసారి. ఒక 20, 30, 40, 50 కెమెరా వచ్చేసి చెప్పండి అని. ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రియాక్షన్ వస్తుందా అని చెప్పి. ఇన్నాళ్ళు ఎవరైనా ఇట్లా పిలిస్తే ఇంటర్వ్యూ కానీ డాప్మని అంతమంది వచ్చేసరికి సరే అప్పటికి చెప్పాల్సిన సమాధానాలు చెప్తూ ఉన్నా. అయితే దట్ వాజ్ నాట్ ప్లాన్డ్ కదా, నేను అక్కడికి వస్తానని. వాళ్ళు ఏదో వేరే పని మీద కెమెరాలు పెట్టుకున్నారు అక్కడ. రాజ్ తరుణ్ వాళ్ళు వస్తారని ఇంటర్వ్యూ చేద్దాం వచ్చాడు, నేను వచ్చేటప్పటికి మాట్లాడిచ్చాడని ట్రై చేశారు. అది అర్థమైపోయింది అక్కడ యాక్చువల్గా వెళ్ళే వాళ్ళకి కరెక్ట్గా. సరే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతున్నా కూడా లైక్ వాళ్ళు ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసుకున్న దానికి మనం చేయకూడదు కదా. సో ఈ లోపల పోలీసులు వచ్చి సార్ పక్క రండి సరిగ్గా ఇది అవుతుందని చెప్పి కొంచెం పక్క తీసుకెళ్ళారు నన్ను. అంత మీదకి వచ్చేస్తున్నారు కదా అని ఆ పక్క తీసుకెళ్ళి వీడియో షూట్ చేసి వాళ్ళు పోలీసులు అదుపులో శేఖర్ భాష, అరెస్ట్ అయిన శేఖర్ భాష అంటే నేను అప్పుడు కూడా అనుకున్నా వాళ్ళు సార్ రండి సరే అంటే నేను అనుకున్నా వీళ్ళు ఇట్లా టైటిల్ ఏవో పెట్టే అవకాశం ఉంది అని ఊరికే సరదాగా అనుకున్నాను. నిజంగా పెట్టేశారు. ఒక్క తమ్మునేలు ఇంత పని చేసింది అనమాట. అది రాజ్ తరుణ్ లావణ్య గారి ఇష్యూలో మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే రాజ్ తరుణ్ గారి గురించి పర్సనల్ లైఫ్ గురించి ఇంచ్ టు ఇంచ్
తెలిసిన అంటే మనిషిలాగా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి మీరు అసలు గుర్తే లేనప్పుడు అసలు ఆయన పర్సనల్ లైఫ్ గురించి మీకు అంత బాగా ఎలా తెలిసిందంటారు? ఇమ్మీడియట్గా తెలియలేదమ్మా, బట్ మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. లైక్ ఫస్ట్ డే సెకండ్ డే నేను పెద్ద ఏం మాట్లాడలేదు. ఒకసారి మాట్లాడాను, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపించాడు, తర్వాత ఆడియో విన్నాము, అది కూడా బీప్డ్ ఆడియో విన్నాము, మొత్తం వినలేదు. ఎప్పుడైతే లావణ్య గారు ఇలా కేసు పెట్టారు అంటే మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చింది, కేసు పెట్టింది. తర్వాత నెక్స్ట్ రోజున ఈ బీప్డ్ ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అంతకుముందు రాజ్ తరుణ్ వచ్చి ఈవిడ డ్రగ్స్ కనెక్షన్ గురించి, మస్తాన్ సాయితో ఉన్న రిలేషన్ గురించి కొన్ని అలా దూరం నుంచి అలా చూపించేసి వెళ్ళిపోయారు. సో అది జరిగింది. తర్వాత నేను ఆ బీప్డ్ ఆడియో విన్న తర్వాత ఆవిడ ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఎందుకంటే అలాంటి సేమ్ టు సేమ్ క్యారెక్టర్ నేను చూస్తున్నాను కాబట్టి. లైఫ్లో అది ఒక కొంచెం సైకాటిక్ డిజార్డర్ ఉన్నవాళ్ళు అలా బిహేవ్ చేసే ఇది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే జనరల్ విపరీతమైన స్వార్థం ఉంటుంది. నేను అనుకున్నదే, నేనే మనిషి, ఇంకెవరు మనిషి కాదు, నువ్వు చచ్చినా ఏమైపోయినా నాకు అవసరం లేదు. వాళ్ళకి గిల్ట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. జాలి దయ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. నేను బతకాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, నేనే బతకాలి అండ్ దానికి తోడు ఒక పైశాచిక ఆనందం, శాడిజం, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ నేను చూశాను ఒక మనిషిలో. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ప్యాటర్న్ సేమ్ సైకాలజీ తోటి ఉంది. ఇది ఒక డిజార్డర్ అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం అది విన్నప్పుడు మనోడు బాధితుడురా అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే ఏవో సెలబ్రిటీస్ అంటే సంబంధాలు ఉండవు, బోల్డ్ మనతో తిరుగుతారు, ఈ అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుతుంది, ఇలా రాస్తుంటారు కదా. సెలబ్రిటీ లైఫ్ చీకటి కూడా ఎవరికి తెలియదు. ఎంత మీకు అక్కడ డౌట్ వచ్చింది. అండ్ ఆడియో బీప్ లేకుండా వినాలని చాలా ట్రై చేసి, అంటే మనకి యూట్యూబ్లో జనరల్గా దొరుకుతుంది, వాట్సాప్ గ్రూప్స్లో అట్లా కొన్ని సర్క్యులేట్ అవుతుంటుంది. అలా బీప్ లేని ఆడియో దొరికిన తర్వాత నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది మామూలుగా. సర్రమని అమ్మని చాలా నీచంగా తిట్టింది అమ్మాయి. సో ఆ దెబ్బతో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మనుషులు సభ్య సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని మనుషులు అని చాలా చిర్రెత్తుకు వచ్చింది కోపం. సో అప్పటి వరకు వాళ్ళిద్దరి గురించి మీకు తెలియదు. ఆవిడ ఎప్పుడైతే మీడియా ముందు ఆవిడ అసలు ఎవరు కూడా తెలియదు. ఆవిడ ఇప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడో వరలక్ష్మి కేసులో జరిగిందని చెప్పి అన్నారు, కానీ వరలక్ష్మి కేసులో కూడా A1 A2 A3 పెద్ద ముద్దాయిల పేర్లే వచ్చాయి, కానీ ఈవిడ ఎప్పుడు A11లోనూ అట్లా ఉంది కానీ, కాబట్టి పెద్ద తెలియలే. బట్ తర్వాత నేను మీ గురించి చెప్తున్నా, మీకు కూడా పెద్దగా తెలియదు అసలు. వాళ్ళ గురించి మనకేం తెలియదు. రాస్తారంటే ఒక సెలబ్రిటీగా ఆయన సినిమాలు అవి తెలుసు తప్ప అసలు వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు, ఆయన పూర్వపరాలు ఏమీ తెలియదు నాకు. అండ్ నేను సినిమా జర్నలిస్ట్ లాగా అంత ఎక్కువగా పూసుకునే సినిమా చూసామా బాగుందా అంతే, ఆ బ్యానర్ ఏంటి అవి కూడా నేను మాట్లాడాను. జస్ట్ బాగుందంటే బాగుంది అంతే నా. సో అలా. బట్ ఇది తవ్వుకుంటూ పోయే కొద్దీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను మాట్లాడడం మొదలుపెట్టాను, అది వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత అందరూ పిలవడం మొదలెట్టారు. నేను చెప్పిన మాటల మీద నిలబడాలి కాబట్టి దానికి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడము. సో అవి దాని పనిలో పడ్డాను. నాకు ఇంతకుముందు నా కేసులో ఎలా అయితే ఒక రూట్ కనిపించిందో అదే రూట్లో వెళ్ళి నేను కొన్ని ఆధారాలు, ఎస్పెషల్లీ ఎఫ్ఐఆర్ కాపీలు, ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్, ఇవన్నీ కూడా తీసుకురావడం, వాటిని చదివి వినిపించడం. చూడండి, ఈవిడ ఆల్రెడీ షీఈ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్, వాళ్ళకి ఏదో గొడవ అయింది, ఇదంతా కూడా ఈవిడ కలిసి ఉన్నాం 13 ఏళ్ళు అని చెప్తుంది, ఇదంతా అవుతుంది అన్నట్టుగా అక్కడ అది చూపించి ప్రూవ్ అయింది అని చెప్పాను. లేదు అది ఎలా ప్రూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఏదో కౌంటర్ చేసుకున్నారు. అదంతా ఉత్తి కంప్లైంట్, ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు రాశారు, ఈ కంప్లైంట్ నేను రాయలేదు, ఆ సంతకం నాది కూడా కాదన్నట్టుగా మాట్లాడాను. తర్వాత సంతకం టాలీ చేసి చూపించుకున్నాం మనం. ఏదైనా కూడా అలా బొంకుతూనే ఉన్నారు. బట్ ఫైనల్గా నిన్న ఆ కాల్ రికార్డింగ్ వచ్చింది. ఆ కాల్ రికార్డింగ్లో షీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ హర్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. నా గుండె నీ దగ్గర, నీ గుండె నా దగ్గర, మన ఇద్దరం కలిసి అన్ని చేసుకున్నాం అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా ఆడియోలో ఉంది. మీరు వినకపోతే ఇప్పుడు వినిపిస్తాను. సో అది వచ్చేటప్పటికి చెక్మేట్ అనుకున్నాను. అప్పటికీ కూడా ఆవిడ వచ్చి, ఇది మేము సరదాగా ఇలా మాట్లాడుకుంటామండి, ఇది ఫ్లర్టింగ్ అండి, ఇది సీరియస్గా తీసుకోకూడదు అంటే, ఇంకా హెల్తీ ఫ్లర్టింగ్ అండి అంటే ఫ్లర్టింగ్ అనేది నాకు ఒకటే గుర్తొచ్చింది. పెళ్ళాం ఊరు వెళ్తే ఒక సినిమాలో సునీల్ ఉంటాడు, వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు వేరే ఆవిడని తెచ్చుకుంటాడు, వాళ్ళ ఆవిడ వస్తే తిరిగి ఈయన ఆవిడతో బెడ్ మీద ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటండి ఎవరున్నారంటే, ఎవరున్నారే ఇక్కడ ఎవరు లేరు అంటే నమ్మేయాలి మనం. అంత దారుణంగా ఎదలను చేయడమా అని చెప్పి అనిపించింది నాకు. అండ్ మీడియా వాళ్ళు కూడా ఇంకా స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇంకా ఆవిడకి న్యాయం చేయాలని వెళ్తున్నట్ట. ఏం న్యాయం చేస్తారండి? ఇంకా ఏ న్యాయం మిగిలింది నేను చెప్తున్నా.
అంటే లిటరలీ రుబాబా, రౌడీజమా, ఒక ఛానల్ మన చేతిలో ఉందని చెప్పి. ఇట్స్ నాట్ ఫేర్. ఓకే, వెళ్ళి తలుపులు బాతున్నట్ట రౌడీజం లాగా ఉంది ఇది. ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా. నువ్వు నీకు కావాలనుకున్నావు, కేసు వేసావు, తేలుతుంది. మీడియాకి వచ్చావు, మీడియాలో తేలింది, ఏమి జరగలేదు, ఇక రౌడీజం. మీరు ఈ కేసు గురించి అన్ని ఆధారాలు అనేవి తీసుకున్న తర్వాత, అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతే మాట్లాడడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ మీకు ఒక కోపం వచ్చేసింది, ఆవిడ రాజ్ తరుణ్ గారి తల్లిని అన్నారు అన్న ఒక కోపంతో వచ్చి అంతకన్నా మాట్లాడారా? ముందే కొన్ని ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తెప్పించుకున్నాను నేను ఫస్ట్. ఆ ఎఫ్ఐఆర్ రావడానికి ఒక 3-4 రోజులు పట్టింది. బట్ అంతకుముందు ఆ కాల్ ఆధారంగానే నేను కొన్ని మాటలు చెప్పాను. బట్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మనకి కాస్త అది స్ట్రెంగ్తన్ చేసుకోగలిగాం, మనం చెప్పిన వాదన ఏదైతే ఉందో. తర్వాత B+ ఆడియో విన్న తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు నేను ఒక ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకున్నాను అని. నాకున్న ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, మీరు రాజ్ తరుణ్ గారికి పూర్తిగా తెలియదు, అంటే ఆయన ప్రకారం రాజ్ తరుణ్ గారికి కుటుంబ సభ్యులు కాదు, ఫ్రెండ్ కాదు, ఇటు లావణ్య గారికి ఫ్రెండ్ కాదు, కుటుంబ సభ్యులు కాదు. ఏ రకంగా మీరు ఈ ఆధారాలన్నీ, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, మీరు చూపించిన ప్రతి ఒక్క ఆధారం అసలు ఎలా సంపాదించారు, ఎక్కడివి అంటే ఏం చెప్తారు అసలు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడివి అంటే, రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోయే ముందు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కదా ఒక 4 రోజులు. బట్ తన సమాధానం చెప్పి వెళ్ళాడు ఆ ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా. అందరూ తను చెప్పిన సమాధానం మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే, ఫస్ట్ ఆయన ఏం చూపించాడు, ఇదిగో నేను కావాలి అంటుంది కదా, నేనే తన భర్త అని చెప్తే, మరి ఈ మస్తాన్ సాయి నాకు కావాలి నా మొగుడు అని చెప్పి ఆవిడ ఇచ్చిన గుంటూరులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పాడు. ఇట్లా చూపించేసి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా దాన్ని నోటీస్ చేయలేదు, పట్టించుకోలేదు. నేను చూశాను, సరే గుంటూరులో ఎఫ్ఐఆర్ ఉందంటున్నాడు, చెక్ చేద్దాం అని చెప్పి గుంటూరులో మనకు తెలిసిన సర్కిల్లో అన్ని పోలీస్ స్టేషన్లు కనుక్కోమని చెప్తే, అందులో పట్టాభిపురం అనే ఒక పోలీస్ స్టేషన్లో ఈ మన్నేపల్లి లావణ్య అనే పేరుతో సెర్చ్ చేస్తే దొరికింది. ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని తర్వాత స్టడీ చేసి అలా ముందుకెళ్ళామని. అది ఆ రకంగా. ఇంకా వేరే ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడాను చాలా వరకు ఇంకా తర్వాత ఈ మీడియాలో ఇంతకుముందు 5 నెలల క్రితం వచ్చిన ఆవిడ అరెస్ట్ కేసు, ఇది డ్రగ్ పెడ్లర్గా అరెస్ట్ అయింది. అలాగే 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కలకలం, ఈ కేసులన్నీ కూడా మనకి మీడియా ఆర్కైవ్స్లో దొరుకుతాయి. ఇవన్నీ చూసి నేను స్టడీ చేసుకుంటూ కొత్త యూట్యూబ్లో ఉన్న పాత వీడియోస్ చూసి కనెక్ట్ అవుతూ వచ్చాను. ఎవరు వీళ్ళెవరు అండ్ అలాగే ఈవిడ పాత షార్ట్ ఫిల్మ్స్, ఆ షార్ట్ ఫిల్మ్స్లో ఎవరున్నారు, ఈ చింటూ అనేవాడు, A1 ఎవరైతే డ్రగ్ పెడ్లు ఉన్నారో వాళ్ళతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా తవ్వుకుంటూ వెళ్ళి ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనమాట మెల్లమెల్లగా. అలా సేకరించడం జరిగింది బేసికలీ. అంటే వీటన్నింటి వెనక, ఈ ఆధారాలు సేకరించడం వెనక నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత రాజ్ తరుణ్ గారి హెల్ప్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ లేదంటారా? కేవలం మీరొక్కరే ఆ ఆధారాలన్నీ కలెక్ట్ చేశారా? నేను ఒక్కనే కాదు, ఇంకా మా లాయర్ గారు కొంతమంది. ఇప్పుడు కొన్ని ఆధారాలకు ఎలా ఉంటుందంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. సో అలా కొన్ని అలా కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే నార్మల్గా మీరు చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత రాజ్ తరుణ్ గారు ఇప్పుడైనా మీతో ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడటం, అంతకుముందు ఈ ఇష్యూ మీరు ఫస్ట్ వాయిస్ లేవనెత్తిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ మధ్యలో మీకు అసలు కాల్సే జరగలేదంటారా? లేదు, ఒక 3 రోజులు అయిన తర్వాత ఇది మొత్తం మీడియా అంతా పాకింది. అండ్ సంబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ మెన్, అలా రాజ్ తరుణ్ కూడా గుర్తించాడు. రాజ్ తరుణ్ త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఇండైరెక్ట్గా కాన్ఫరెన్స్ పెట్టించి తన నంబర్ తెలియకుండా దాంతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను రాజ్ తరుణ్ని కొన్ని డౌట్లు కూడా అడిగాను, అవన్నీ చెప్పుకొచ్చాడు. సో ఆ రకంగా ఇంకా కొంచెం క్లోజ్గా రాజ్ తరుణ్ని చూడడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా మీరు రాజ్ తరుణ్ వైపు తప్పలేదు, లావణ్యానే పెద్ద కిలాడి అన్న థాట్ని అసలు మీరెలా గెస్ చేశారు? ఎవరిని మనం అంత తొందరగా జడ్జ్ చేయలేం కదా. పైనుంచి చూసి లావణ్యాన్ని జడ్జ్ చేయలేం, పైనుంచి చూసి రాజ్ తరుణ్ని జడ్జ్ చేయలేం. బట్ మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టు, ఇద్దరు వల్ల ఏదో ఒక తప్పు ఉండుండొచ్చు కదా. అస్సలు అలా ఏముండదు. ఏముంది, ఇప్పుడు ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది కదా, మరి ఇదేమన్నా చేసిందా? లేదు కదా. సేమ్ ఆవిడ నేచర్ అది. బేసికలీ బూతులు తిట్టడం, సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే మించి ఒక సాడిస్టిక్
ఇదేంటంటే సాయంత్రం అయితే ఏదో ఒక రీజన్ పెట్టి గొడవ పెట్టుకొని బాగా తిట్టి 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 కొట్టి 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 చేస్తే ఆవిడకు ఒక పైశాచిక మానసిక ఆనందం అనమాట. సో అప్పుడు హ్యాపీగా నిద్ర వస్తుంది. అది ఏదో ఒక రకంగా రోజు గొడవ పెట్టుకోవాలి. మనోడు షూటింగ్ చేసుకొని అలా మెట్లెక్కి పై పోర్షన్కి వెళ్తుంటే కింద ఈవిడ ఆల్రెడీ వాళ్ళ గ్యాంగ్ కూర్చొని రచ్చరచ్చ చేస్తుంది. సుందరం మాస్టర్ అని చెప్పి పిలుచుకొచ్చి వచ్చిన సైజు ర్యాగింగ్ అలా తిట్టుకుంటుంటే తృప్తిగా ఉంటుంది. పొరపాటున తిరగబడరా సమయం కాదు, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు చేసే రచ్చ అంతా అప్పుడే చేస్తానని చెప్పి ప్రతిరోజు బెదిరించేసేది. మీరు ఆ కాల్ రికార్డ్ జాగ్రత్తగా వింటే మనకు అన్నీ అర్థమైపోతాయి. అర్థమైంది, నాకు చాలా వరకు అర్థమైంది. కానీ ఇక్కడ మీరు అక్కడ మెయిన్గా వాళ్ళ మధ్యలో లేరు. మనం ఒక కాల్ రికార్డింగ్ విన్నాం. నిజం చెప్పాలి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 10 years ఉంది రాజ్ తరుణ్ గారికి లావణ్య గారికి మధ్యలో రిలేషన్ అనేది. సో ఈ 10 yearsలో ఆయన ఎందుకు రికార్డ్ చేయలేదు, ఈ టైంలోనే ఎందుకు రికార్డ్ చేశాడు అంటే తనని వదిలించుకోవడం కోసమే ఈ టైంలో రికార్డ్ చేశాడు, కావాలని తను సాక్ష్యాలని ఇలా క్రియేట్ చేసుకోవడం కోసమే రికార్డ్ చేశాడు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంచి ప్రశ్న మరి. యాక్చువల్గా దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు ఆ ఆడియో రికార్డింగ్ మొత్తం వింటే పచ్చి బూతులు తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, అన్ని పగలగొట్టేస్తుంది. బట్ అక్కడ రాజ్ తరుణ్ గారు అసలు ఎలాంటి నోరు పెద్దది కూడా చేసిన సందర్భాలు లేవు అది రికార్డ్స్ లో ఎక్కడ. అది అయిన తర్వాత మీరు వింటే దట్స్ అ డైలీ వాళ్ళకి రోజు జరిగే సన్మానమే అది వీళ్ళందరికీ. సో అలా చేస్తూ మధ్యలో ఒకసారి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు కూడా మాట్లాడతారు. ఏంటి, ఈవిడే కొట్టి, ఈవిడే తిట్టి, ఈవిడే పగలగొట్టి, ఈవిడే పోలీసులకు ఫోన్ చేసి ఆవిడే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అనమాట. నన్ను ఈడు కొట్టేశాడు, తిట్టేశాడు అని చెప్పి. ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత లేదు సార్, ఈవిడే మమ్మల్ని తిట్టి, ఈవిడే మమ్మల్ని కొట్టి, ఈవిడే ఇట్లా చేస్తుంది సార్ అంటే, ఊరుకోరా ఎక్కడైనా ఆడపిల్ల అట్లా చేస్తారా అని చెప్పి అంటారు. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి గొడవ జరిగినప్పుడు ఎందుకైనా మంచిదిరా పోలీసులు వస్తే చూపించడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒకటి బ్యాక్లో రికార్డ్ చేసి పెట్టుకొని ఉంటారు అనమాట. ఇలాంటి రికార్డింగ్లు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ఈవిడ ఇలాంటి పనులు చేస్తుంటుందో సేఫ్ సైడ్ కాసేపట్లో పోలీసులు వస్తారు, పెంట జరుగుతుంది, ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటే కనీసం అదైనా మనం చూపించుకోవచ్చు కదా. సో అలా చాలాసార్లు జరిగింది. అంటే బెదిరింపు వరకే ఉండేది బేసికలీ. బెదిరించి పని చేసుకుంటా తన ఆ పైశాచిక ఆనందం నెరవేర్చుకుంటుంటుంది. బట్ అది చాలాసార్లు జరిగిన అంతవరకు వెళ్ళాల, పోలీసులకి సాక్ష్యాలు చూపించేదాకా వెళ్ళాల. మహా అయితే పోలీస్ వ్యాన్ వచ్చి అంత చిన్న హడావిడి చెప్పండి అంతవరకు ఉండేది తప్ప ఇంతవరకు రాల. బట్ ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇవి ఇలా ఉపయోగపడ్డాయి. అంతేగాని దీనికోసం ఎప్పుడు ప్లాన్ చేసింది కూడా కాదు. ఇలా జరుగుతుంది ఎవడని ఊహించాడు అంతే. ఓకే, అసలు లావణ్య గారంటే ఎందుకు మీకు అంత కోపం? అమ్మ తిట్టింది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. బట్ క్షమించరాని కొన్ని నేరాలు. సరే ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది, ఇంకా అది వదిలేస్తాను నేను. వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది, సరే నాగార్జున గారికి క్షమాపణ. బట్ అంతకన్నా క్షమించరాని నేరం ఏంటంటే, సరే రాజ్ తరుణ్ని తిట్టినా కొట్టినా కూడా అది వాళ్ళ ఏదో అనుకుందాం, అది కూడా మనం మగాడు 4 దెబ్బలు తగిలిన తట్టుకోగలడు. కానీ సరే అమ్మని తిట్టిన దానికి క్షమాపణ చెప్పింది, దాన్ని కూడా మర్చిపోదాం. కానీ రీసెంట్గా ఇంకొక కాల్ రికార్డింగ్ రిలీజ్ అయింది, 2 అమ్మాయిలు మాట్లాడారు. సో దాంట్లో ఆవిడ ఒక 5-6 మంది అమ్మాయిలని ఇలా ఈ డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ చేసి బలవంతంగా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసి హింసించడం అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది చాలా తప్పమ్మా. నువ్వు డ్రగ్స్ వేసుకుని నీ సావు నువ్వు చేస్తావు, బట్ అలాగే నువ్వు డ్రగ్స్ అమ్మడం కూడా చాలా తప్పు, నలుగురికి అమ్మడం. బట్ నలుగురికి అమ్మడం అంటే వాళ్ళు ఆల్రెడీ అలవాటు ఉన్నవాడికి నువ్వు అమ్ముతున్నావు, తప్పైనా సరే. బట్ ఇది లిటరలీ అలవాటు లేని వాళ్ళకి నువ్వు అలవాటు చేసి ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోవడం అనేది, ఆర్ఎల్స్ వాళ్ళ మీద ఒక పైశాచిక ఆనందం పొందాలనుకునేది చాలా 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 తప్పు, చాలా పెద్ద శిక్షార్హమైన తప్పు. దీన్ని మన ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో చాలా సీరియస్గా తీసుకొని దీని మీద థరో ఇన్వెస్టిగేషన్ చేసి, ఇలా ఇంకెంతమంది అమ్మాయిలు అన్యాయం అయిపోయారు, సుముటోగా తీసుకోకపోతే రేపు ఇంకో అమ్మాయి ఇలాగే అన్యాయం అయిపోతుంది. షాకింగ్ విషయం అమ్మా అది మాత్రం. ఆ కాల్ విని అట్లీస్ట్ సుముటోగా తీసుకొని వీళ్ళు తీసుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మనం డ్రగ్స్ మీద. సో అలా డ్రగ్స్లో 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఇవాళ ఫ్రీగా బయట తిరుగుతూ మీడియా మీద చక్కగా ఏదో గొప్ప రాజకీయ నాయకులాగా కూర్చొని అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ 45 రోజులు డ్రగ్స్ కేసులో ఉండొచ్చిన అమ్మాయి నిర్దోషిగా నేనేం రిలీజ్ చేయాల. నిర్దోషిగా కాదు, నువ్వు బెయిల్ మీద వచ్చావు. బెయిల్ మీద వచ్చి పెద్ద ఏదో విజయం సాధించినట్టు కూర్చొని ధర్నాలంట ఇవ్వంట. మీడియా సెన్సిబిలిటీస్ పోయినాయా అనిపిస్తుంది. అండ్ అక్కడితో ఆగలేదు కదా ఆవిడ, ఈ డ్రగ్స్లో నన్ను ఇరికిచ్చారు అని చెప్పి కేసుని తప్పుదో పట్టించడానికి
రేపు ఫ్యూచర్లో కోర్టులో కేసు వీకన్ చేయడానికి ఇలా ఇవన్నీ కూడా వాడుకుంటారు. బెయిల్ ఏ కారణం మీద ఇస్తారు? నువ్వు సాక్షుల్ని కేసుని తప్పుదో పట్టించకుండా చూసుకోవాలని ఇస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు సుమటోగా తీసుకొని మళ్ళీ లోపల వేసేయాలి. లేకపోతే కేసుని అంతా కూడాను తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది. ఇదొకటే కాదు, అండ్ దానికి ఇవన్నీ యాడ్ అవ్వాలి ఆ కేసుకి. ఆల్రెడీ దాంట్లో పీడీ యాక్ట్ కూడా పెట్టారు వీటి మీద. బట్ దాంట్లో ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బలవంతంగా దీంట్లోకి అలవాటు చేసి తింటుందనే అవి కూడా తీసుకుంటే దట్ విల్ బీ లైక్ ఇంకా టఫర్ కేస్ అండ్ షీల్ ఇమ్మీడియట్లీ షుడ్ బి ఎంక్వైర్డ్. ఐ మీన్ మొత్తం ఆవిడ మీద ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. ఓకే, మీరు చెప్పేది ఏంటి అంటే రాజ్ తరుణ్ గారి ఇష్యూ మీదే కాకుండా ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అని మీరు అంటున్నారు, అంతే కదా? వాళ్ళే కాదు, మీ అందరి డ్యూటీ కూడా అది. లైక్ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి చిన్న పిల్లలమ్మ 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్న ఆడపిల్లల్ని అలా వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తే ఎంత అసహ్యం, ఎంత నీచం అది. అంటే రాజ్ తరుణ్ గారు డ్రగ్స్ తీసుకోలేదంటారా? తీసుకుంటే ఇప్పటికి తను కూడా ఆవిడతో పాటు కలిసి 45 డేస్ ఉండేవాళ్ళేమో. తీసుకోలేదు కాబట్టి బయట ఉన్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు ఏమంత జాలి చూపించే టైప్ కూడా కాదు కదా. పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు కదా. ఇంత లాస్ట్ ఇయర్ మీరు చూసుంటారు కదా, పెద్ద సెలబ్రిటీస్ని వాళ్ళు. రాజ్ తరుణ్ జోలికి వెళ్ళలేదంటే దట్స్ వాట్ హీస్. రాజ్ తరుణ్ గారు భయపడి ఉండొచ్చు, ఎందుకు అంటే మీరు అన్నట్టు తన పేరు పోతుంది, ఎందుకంటే ఒక హీరోగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇండస్ట్రీలో. కానీ ఒకే ఇంట్లో వేరే ఒక అతనితో ఉన్నా కూడా ఆయన మాట్లాడలేనంత ఇదిగా ఉన్నారా? మనందరికీ అదే సర్ప్రైజ్ అమ్మా. నిజానికి మీరు ఆల్ వింటే అర్థమైపోతుంది, మీరు అటువంటి వాళ్ళతో మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే క్లియర్ కట్గా షీఈస్ బ్లాక్మెయిలింగ్ హిమ్. నేను నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, బయటే పంచాయతీ పెడతా, మీడియాని రమ్మంటా, పోలీసులు రమ్మంటా, ఇదే గోల రోజు. ఎందుకంటే నేను మహిళని, నేను చెప్తే నమ్ముతాను. దానికి తోడు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటవి? గత 3 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు ఎవరిని చూపించేసి వీడు నన్ను వాడుకొని వీడు మోసం చేశాడు, ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. అదే చేసింది ఇప్పుడు. అంటే మనం ఇవన్నీ తీసుకురాకపోతే అదే నమ్మేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, షీ క్లియర్లీ మూడ్ ఆన్. సరే వాళ్ళు ఎంత బుకాయించినా ఫైనల్గా కాల్లో అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కదా వాట్ ఆర్ దే డూయింగ్ అని. సో అది పరిస్థితి. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే చాలా ఆధారాలు చూపించారు. ఆవిడకి అగైనెస్ట్గా మీరు చాలా వరకు పోరాటం చేశారు, చూపిస్తున్నారు, ఆధారాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. బట్ ఆవిడ ఇంకా ఏ ధైర్యంతో ఇప్పుడు కూడా అసలు ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు, ఏ ధైర్యంతో? అండ్ పోలీసులు కూడా ఆవిడకి అంటే ఒకటి పంపించినట్టున్నారు. మీరు పెట్టిన కేసులకు సంబంధించి అవి నిరూపించలేకపోతే, ఆధారాలు చూపించలేకపోతే దీన్ని ఒక తప్పుడు కేసుగా మేము డిక్లేర్ చేస్తాం, అంటే న్యాయస్థానం నుంచి మేము పర్మిషన్ తీసుకుని డిక్లేర్ చేసేస్తాం తప్పుడు కేసులు అని. అంటే అసలు నిజంగా ఇంత జరుగుతున్నా కూడా అలా డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి అబ్బాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 211 అని ఒక సెక్షన్ ఉంది ఐపీసీ. రైట్ నో బిఎన్ఎస్లో 248 అయితే అది పెట్టాలి. ఎవరన్నా మన మీద తప్పుడు కేసు పెట్టి చేస్తే వాళ్ళ మీద మనం కనుక అది తప్పుడు కేసు పెడితే 10 ఏళ్ళ వరకు జైలు. సో ఇలాంటివి చెయ్యకపోతే ఇలా తప్పుడు కేసులు పెట్టుకుంటూనే పోతుంటారు. కేసులు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసులు పెట్టడం, బెదిరించడం, కేసులు పెడతానని బెదిరిస్తుంది, పెట్టి డబ్బులు గుంజడాలి, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మన సొసైటీలో. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఆవిడ 8 మంది మీద ఇప్పటిదాకా 498 కేసు పెట్టిందట. అంటే గృహహింస, వేధింపులు ఇవన్నీ కూడా 8 మంది భర్తలు. కేసు పెట్టడం, డబ్బులు గుంజడం, కేసు పెట్టడం, డబ్బులు గుంజడం. ఒకటి 6 నెలలు ఉంటుంది, గొడవ పెట్టుకుంటుంది, 498 తర్వాత సెటిల్మెంట్ అయిపోయింది, మళ్ళీ 6 నెలలు ఉంటుంది, ఇదే పని. మంచి బిజినెస్ కదా, అది పరిస్థితి. ఓకే, దీంట్లో మీకు సంబంధించి ఎలాంటి స్వార్థం లేదంటారా? నాకా? లేదమ్మా, నేను మంచోడిని, నిజంగా మంచోడిని. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు హీరో కాబట్టి మీరు పోరాటం చేస్తున్నారు. రేపు ఎవరో ఒక సామాన్య అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఇలాంటి ఒక ఇబ్బందినే ఫేస్ చేస్తుంటే ఆ అబ్బాయికి కూడా ఇలానే వెళ్ళి ఇలానే ఆధారాలు సేకరించి ఇలానే పోరాటం చేస్తారా? ఎంతమందికి చేయగలనమ్మా? ఒకళ్ళు ఇద్దరు, ఇప్పుడు నాకు కనీసం ఒక 20 మంది ఇలాంటి బాధితులు నాకు లిస్ట్లో ఉన్నారు. వాళ్ళకి చేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల హడావిడిలో నేను వాళ్ళు ఇన్ని ఫైల్స్ ఇవన్నీ పంపిస్తున్నారు, అవన్నీ స్టడీ చేయడానికి నాకు టైం పడుతుంది. అండ్ అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి మీడియా ముఖంగా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. మీకు కొన్ని విధానాలు చెప్తాను, బట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా టైంలో నేను కొంత కేటాయించి చేస్తున్నాను.
అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మీ మీద ఇట్లాంటి కేసు పెట్టడానికి ట్రై చేస్తే మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ఇంటి పేరు, ఆ అమ్మాయి పేరు అండ్ అలాగే అమ్మాయి ఆధార్ కార్డు, వీటిని బేస్ చేసుకొని మీరు పోలీస్ డేటాబేస్లో సెర్చ్ చేస్తే ఆ అమ్మాయి ఇలాంటి కేసు ఇంకెవరి మీదైనా పెట్టిందా అని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు చాలా ఈజీగా ఆ కేసుల నుంచి బయటపడిపోవచ్చు. సో ఈ అమ్మాయికి ఇదే పని కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం ఈ అమ్మాయి పని మనం చెప్పి ప్రూవ్ చేస్తే ఈజీగా బయటపడిపోవచ్చు. సో ఇలా నేను 100 మందికి చెప్పను. నాకు ఇంకా ఇదేంటంటే ఇంతకన్నా బెటర్ ఆప్షన్ చట్టం మార్చేస్తుంది. ఇక్కడ 100 మందికి చెప్పడం కన్నా అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఈ చట్టాన్ని మార్పించగలిగితే లక్షల మందికి, కోట్ల మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఒక్క దెబ్బతోటి ఇవన్నీ సెట్ అయిపోతాయి. చేయాల్సింది ఏంటి? 498 అని బ్యాన్ చేయాలి. 493 అనేది అరాచకమైన సెక్షన్. అదేంటమ్మా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి ఎప్పుడైనా సరే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఈడు అడగడానికి లేదు. అంటే పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు అనుకున్నారు, ఒకరోజు అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది, అమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతే ఏం అడగకూడదు. అదే అబ్బాయి బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. అంట దారుణం. ఉంటే ఇద్దరికి సమానంగా ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అది అలాంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా మార్పించుకోవాలి. మార్పించుకుంటే ఇక్కడ ఈ కేసులన్నీ నేను సాల్వ్ చేయక్కర్లేదు, అదొక్కటి మార్పిస్తే చాలు. అర్థమైందా? వర్టికల్ గా ఒక్కటి కొడితే హారిజాంటల్ గా అన్ని అయిపోతాయి. దానికి మనం చేయాల్సింది ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ ముందు ధర్నా చేయాలి. ఇక్కడ కూర్చున్నా మనం ఇంత వాగినా ఏం ఉండదు. కాకపోతే ఈ వాగుడు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇలా చూసి ఇలా బాధకు గురైన వాళ్ళు, లేదు నాలాగా ఇంకొకటి కాకూడదు అనుకునే వాళ్ళు, ఇన్స్పైర్ అయిన వాళ్ళు, మగజాతికి నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకునే వాళ్ళు, కనీసం అటు చేరి ఇటు జరిగి నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇస్తే కనీసం ఒక 100 మంది నా వెనకాల వచ్చారనుకోండి, తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటా, పని అయిపోద్ది. అంతే. గట్టిగా మరి ఆ 100 మందో ఇంకా 1000 మందో ఎంతమంది వస్తారో తెలియదు, రానియండి, వెళ్ళి ఢిల్లీలోనే కూర్చుందాం, పని అయిపోద్ది. డిస్కషన్ జరగాలి పార్లమెంట్ లో. దిస్ ఈస్ ద ప్రాబ్లం, బర్నింగ్ ప్రాబ్లం రైట్ నౌ. అంతే. ఓకే, అంటే ఇక్కడ మీరే అన్నారు ఎంతమందికని నేను చేయగలుగుతానమ్మా అని. అంటే మరి ఎంతమందికి చేయలేని మీరు ఒక మాట అన్నారు, ఈ ఇప్పుడే అంటున్నారు మళ్ళీ ఈ చట్టాన్ని మార్చాలి నేను, ఇలా అబ్బాయిల మీద జరుగుతున్న దీన్ని ఒక పక్కకు పెట్టేయాలి, చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో, అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అని. మరి మీరెందుకు ఓన్లీ రాజ్ తరుణ్ గారి విషయాన్ని అంత పర్సనల్ గా? లేదు, రాజ్ తరుణ్ కాబట్టి మీరు అడుగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మీరు అడుగుతారా? ఒక మీకు చెప్తా, నేను ఎవరెవరితో మాట్లాడు. ఒరిస్సాలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు నరేష్. ఆ అబ్బాయి పాపం ఏం చేయకపోయినా కూడా వాళ్ళ ఆవిడ ఆయన మీద 498 కేసు పెట్టింది. ఆ బాధితుడు నిజంగా హింసించుంటే తప్పలేదు, కానీ ఆవిడ ఇదే పని ఇంకొకరి మీద చేసింది. సంవత్సరం తిరగకుండా ఇంకో నామగుడు వీడు నన్ను హింసించాడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, ప్రతి ఒక్కరి మీద పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కేసు పెడతా ఉంటుంది అనమాట. సో అది పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మరి నీకు అక్కడ ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదమ్మా, ఇది ఇలా తెలిసిందంటే, లేదు సార్ వాడు నపుంసకుడు అంటే. కట్ చేస్తే వాడు నపుంసకుడు అబార్షన్ ఎలా చేయించాడమ్మా, మరి అబార్షన్ కేసు కూడా పెట్టింది వాడి మీద. అర్థం కాదు. అంటే ఒకదానికి లింక్ ఉండదు అనమాట. రెండు కరెక్ట్గా, ఇదొకటి, వీడు రెండో వాడు, ఇంకా మూడో వాడు ఎవరో ఒక బీసీ సంఘ నాయకుడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఒక వాడు, అదే ఇవిడే డబ్బులు తీసుకొని ఏదో లాయర్ ఖర్చులు అవి అనుకొని తిరిగి అడిగితే అక్కడ రాయిస్తా ఇక్కడ రాయిస్తా అని తీసుకెళ్ళి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఆయనతో పాటు ఉన్న ఇంకో 2 ఫ్రెండ్స్ మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఇది అంటే బేసికలీ కేసులు పెట్టి డబ్బులు పొందడం, ఆర్ఎల్స్ అప్పులు ఉంటే ఎగ్గొట్టడం, ఇలాంటి పనులు అనమాట. సో ఇలా వీళ్ళందరూ మన రాడర్లోనే ఉన్నారు. వీళ్ళకందరికీ మనం చేయగలిగిన సాయం చేస్తున్నాం. దీంతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా పాపం తప్పించుకోలేకపోతుంది. వీటంటే వాళ్ళు ఎలా పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేసుకుంటారో తెలుసా? ఇలా ఏదో ఒక కేసు ఉంటుంది కదా, సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్, 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. కొంతమంది ఏమన్నా ప్రలోభ పడ్డారనుకోండి, ఏమైనా మోగి పడ్డారు అనుకోండి, వేసేస్తారు వాళ్ళు. ఇంకా ఏవో 2-3 ఫోటోలు పెట్టుకుంటారు, నీకు ఐజీకి పంపిస్తా, డీజీపీకి పంపిస్తా, నీ జాబ్ పోద్ది, ఏదో ఒకటి సెటిల్ చేసుకో, 1 2 కోట్లు, ఇలా ఏమీ లేకపోయినా కూడా జస్ట్ 2-3 ఫోటోలు 2-3 కాల్స్ ఉంటే చాలు కంప్లైంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఎంత దారుణం అంటే, లిటరల్లీ నాకు న్యాయం చెయ్యి అని చెప్పి ఒక ఆవిడ ఎస్పీ దగ్గరికి వెళ్తే, ఆడి కేసుల్లో ఏముందమ్మా అన్ని నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి ఆవిడ నాకు తిట్టి పంపిస్తే, ఏకంగా ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఎలా తలిపేసిట ఎస్పీ ఛాంబర్లో రేప్ చేసేసాడని చెప్పి పెట్టింది.
ఓకే. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఏమన్నా చెప్పుకోవచ్చు నువ్వు బయటకు వచ్చి. వెళ్ళిన సాక్ష్యం ఉంది, వచ్చిన సాక్ష్యం ఉంది. ఇంక లోపల ఏం జరిగింది ఆయన చెప్పాలి, ఈవిడ చెప్పాలి. ఈవిడ చెప్తే ఇంకా నమ్మేయాలి. ఓకే. మీ లైఫ్లో కూడా ఫస్ట్లో ఇప్పుడు ఇందాక అన్నారు మీ లైఫ్లో కూడా నేను ఇలాంటి ఒక కేసు చూశాను అని తెలుసుకోవచ్చా అసలు ఏం జరిగింది అనేది మీ లైఫ్లో? ఎంత పెద్ద స్టోరీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, అయినా సరే మీకు క్లుప్తంగా చెప్తా. చాలా చాలా షార్ట్గా చెప్పేస్తాను. ఓ సినిమా స్టోరీ రాసుకుంటున్నాం మేము. అయితే ఒక ఆవిడ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తాను, నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి పెద్ద పెద్ద పేర్లని చెప్పింది, వాళ్ళతో మాట్లాడింది, ఏదో రకం మరి కాంటాక్ట్ తీసుకోవాలి. అలా పదడప 2-3 సార్లు వచ్చి కలిసేది, మా ఆఫీస్ దగ్గరికి వచ్చేది. అది అలా చేద్దాం, నేనే డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకొస్తాను కదా, అది ఏదో చెప్పుకొచ్చింది. సరే 4 సార్లు వచ్చింది. తర్వాత ఒకనొక టైంలో మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీ అయితే అక్కడికి వస్తా అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ అదరగడం స్టార్ట్ అయింది. అరవడాలు, కేకలు పెట్టడాలు, బూతులు తిట్టడాలు, అద్దాలు పగలు కొట్టేడాలు, సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇది. ఇంక మేము ఎలాగైనా సరే ఖాళీ చేద్దాం అని చెప్పి అనుకుంటే, ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆవిడకి 2 లక్షలు ఎంత ఇవ్వాలి, లేకపోతే నీ మీద రేపు కేసు పెడతా, ఇలా బెదిరించడాలు. ఇంకా సరే నువ్వు కాదు మేమే పెడతా అని చెప్పి నేనే 100కి ఫోన్ చేశాను. కంప్లైంట్ అయింది, అంత అయింది. బట్ లేడీస్ కదా సార్, అంత ఈజీగా కేసు పెట్టలేము సార్, లీగల్ ఒపీనియన్ పంపించాను సార్, 4 రోజులైనా కేసు లేదు. అది బేసికలీ నాకు అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ సిస్టము ఒక మగాడు వెళ్ళి హెల్ప్ అడిగితే ఆర్ఎల్స్ న్యాయం అడిగితే అన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా ఎంత చులకనగా, ఎంత 3rd గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తుంది. అలాగే ఇన్ని కేసులు పెట్టుకున్న లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళి కేసు పెడితే రాజధాని మీద అయినా సరే కేసు పెట్టేస్తారు. ఈ సిస్టమ్ మారకపోతే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు చితికిపోతున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి జీవితం, ఆ కుటుంబం చితికిపోయింది. అలాగే రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎంత బాధ అనుభవించారు దీనివల్ల. ఇలా ఇందాక నేను చెప్పిన ఆ నరేష్ కానీ ఇంకో అబ్బాయి కానీ వీళ్ళందరి కుటుంబాలు చితికిపోయినాయి. వీళ్ళకి ఏ కుటుంబం చితికిపోయినా పర్లేదు, నేను బతకాలి, నువ్వు చచ్చిపో, నాకు అవసరం లేదు, నాకు నేను బతకాలి. అసలు ఎక్కడ మొదలైన కేసు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజ్ తరుణ్ గారి మీద లావణ్య కేసు పెట్టడం దగ్గర నుంచి శేఖర్ గారు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది అనే దాకా కూడా వెళ్ళింది. మీ పర్సనల్స్ కూడా బయటికి, అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా బయటకు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద లావణ్య గారు ఒకటి అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టి రాజ్ తరుణ్ గారు మంచివాళ్ళు అని నమ్మగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ మీరు నోటితో చెప్తే అక్కడ నమ్మడానికి చాలా మంది రెడీగా లేరు. మీరు కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే, అంటే మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మే ఛాన్స్ ఉంది. మీరేం చెప్తారు మరి దానికి? మొన్న అదే జరిగింది, జీ న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ వచ్చారు, నేను క్లియర్ కట్గా అన్ని ప్రూఫ్లు చూపించాను వాళ్ళకి. అండ్ ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు సరే 12 ఏళ్ల క్రితం ఇప్పుడు అది జరిగింది ఇన్సిడెంట్. అయితే అంటే ఆ లడ్డు అనే అతను ఎప్పుడైతే వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నారో మీరు ఎందుకు దాన్ని అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు? అతను ఎందుకు పూర్తిగా చెప్పనివ్వట్లేదు? అమ్మ ఎందుకు చెప్పనివ్వట్లేదమ్మా? అతను చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సమాధానం కూడా చెప్పాను అతనికి. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడలేదమ్మా? నేను చూసాను. బట్ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు ఆటోమేటిక్ గా. అతను అంటే చాలా నీచంగా నిందలేస్తున్నాడు. అట్లానేం కాదు, బట్ అతను ఒకటి అడిగాడు, అడిగిన తర్వాత నా సమాధానం వినాలి కదా. వినకుండానే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి ఇన్ని సమాధానాలు నేను చెప్పాలి కదా. ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు అడగండి అంటున్నాను. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయికి సమాధానం చెప్పే లోపల వీడిని పట్టుకొస్తున్నారు. ఇలా ముగ్గురు ఒకటేసారి, ముగ్గురున్నారు అక్కడ, లావణ్య, ఈ ఆవిడ, ఈ అబ్బాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాను. మొత్తం ఆ రోజు క్లియర్ కట్గా అందరికీ సమాధానం చెప్పి మీరు జాగ్రత్తగా గమనించలేదేమో. సో పాయింట్ ఏంటంటే నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ అక్కకి అనుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్ గా 12 ఏళ్ల తర్వాత ఎలా గుర్తొస్తుంది వాళ్ళక్క? లావణ్య ఇష్యూ నేను బయట దిగా సడన్ పోనీ ఇన్నాళ్ళు నాకు భయం, లావణ్య అక్క నాకు వచ్చి ధైర్యం ఇచ్చింది, నేను చేస్తాను అని చెప్పి వచ్చావు కదా, మరి పోయి పెట్టు కేసు. నేను చెప్పనా ఎందుకు పెట్టు? వాళ్ళ నాన్న వల్లే వాళ్ళిద్దరు అక్కలు చచ్చిపోయారు. బాల్య వివాహం చేయడం నేరం కదా. 17 ఏళ్ల వయసులో పెద్దక్కకి ఎవరో 34 ఏళ్ళ వయసులో వాడిని ఇచ్చి చేస్తే ఆవిడ ఇష్టం లేక ఇంటి దాకా చచ్చిపోయింది, పెళ్లి కన్నా ముందే.
అలా ఇష్టం లేదని చచ్చిపోతే దగ్గరుండి వాళ్ళ అక్కని చూసుకుని ఒక వారం రోజులు గడిపిన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ 9వ క్లాస్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లిటరల్లీ గొంతు కోయడం కదా, ఇద్దరి గొంతు కోసాడు ఆయన. ఈవిడ ధైర్యం లేక ఆ రోజు చచ్చిపోలే రెండో అమ్మాయి, లేకపోతే ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళ లక్కలాగా. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి నీ వల్ల అంటే మీ నాన్న వల్లే కదా ఇద్దరు. అంటే మీ వల్లే విడాకులు జరిగాయి అని. అవునమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో సంసారం చేయలేక రోజు అతను కొట్టి, 9th క్లాస్ అమ్మాయి ఏం సంసారం చేస్తామా, నాకు వద్దు నేను చదువుకుంటాను సంసారం అని చెప్పి కొట్టి అమ్మాయికి చెవు పగిలిపోతే అంత నీచ వాళ్ళు. వీడు ఇప్పుడు పిల్లడు, ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడే పెద్ద మనిషిలాగా. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసేది. వీళ్ళు లేదమ్మా అలవాటు అవుతుందమ్మా పోవమ్మా అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెని కషాయవాడు తీసుకెళ్ళి. ఇది ఎంత దారుణం. దీని గురించి అసలు మా నాన్న ఏం చేసినా కరెక్ట్, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్, నేను వీళ్ళు చచ్చిపోతే అవతల వాడే కారణం. వాడు మాటలు మీరు క్లియర్గా వినండి. చాలా అంతకుముందులో మా అక్క ఏం చెప్పింది, పెళ్లి చేసుకున్నాను నేను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది అని వాడి మాటల్లోనే వినండి. ఏ రోజైనా సరే మీ ఎవడైతే ఇంతకుముందు ముసలాడు నచ్చి చేస్తే వాడు రోజు కొడుతున్నాడు అది కూడా చెప్పుంటుంది కదా, అరే అతను చంపేస్తున్నాడు రా. వాడు పారిపోయి 4 సార్లు వచ్చినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ కొట్టించుకోవడం, ఇలా 4-5 సార్లు జరిగింది. 2-3 ఏళ్ళలో పాపం ఆవిడ చాలా నరకం అనుభవించింది. తర్వాత తను నా ఫ్యాన్, FM రేడియోలో నా వాయిస్కి ఫ్యాను. తను మాట్లాడేది చాలాసార్లు, పాటలు అడిగేది, రిక్వెస్ట్ చేసేది. అలా అప్పుడప్పుడు అడుగుతుండేది నాకు ఏదైనా జాబ్ చూపించగలరా అంటే. ఏంటంటే ఇంటికి వెళ్తే తీసుకెళ్ళి ఇక్కడే వదులుతారు, అక్కడ ఉంటే వాడి నరకం తట్టుకోలేకపోతుంది. తన కాళ్ళ మీద తను బతికి బట్ట కట్టాలి, అప్పుడు ఎవరి మీద అడగక్కర్లేదు అనే ఒక దీనికోసం ఆవిడ చూస్తుంది. చదువు పెద్దలేదు, ఇంటర్ అయిపోయింది అప్పటికి. సో ఆ చూస్తున్న టైంలో అడుగుతుండే అనమాట, FM ఫోన్ చేసి నాకు ఏదైనా జాబ్ చూడండి అన్న ఉంటే, ఆర్జేగా లేకపోతే లేదు మామూలుగా. సో అడిగేది. సరే రమ్మని చెప్పాను, ఆడిషన్స్ జరుగుతుంటే వచ్చింది. తర్వాత సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత ఇంకో దానికి ఇలా 2-3కి వెళ్ళింది కానీ సెలెక్ట్ అవ్వలేదు. అలా గడుస్తున్న టైంలో ఒకనొక టైంలో మోటార్లో సత్తుకొని ఇంటి నుంచి జంప్ అయిపోయి వచ్చేసింది. అంటే అటు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది, నిజంగా నీ కూతురుకి నీ మీద నమ్మకం ఉండి తను చూసుకుంటుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకెళ్ళి అదే నరకంలో పడేస్తున్నావు కదా, ఎట్లా వెళ్తుంది. అలాగే ఈయన దగ్గర ఉండలేకపోతుంది. ఆయనతో శబరిమల మాలేసుకుని వెళ్తున్నట్ట గ్యాప్ దొరికింది, జంప్ అయిపోయింది. జంప్ అయిపోయి వెళ్ళిపోతూ ఫోన్ చేసింది నాకు, ఎక్కడికి వెళ్తుంది అంటే బాంబే పోతున్నాను, నాకు ఎవరో ఫేస్బుక్లో ఒకరు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తాను. సో అమ్మాయి వల్నరబుల్, నీకు ఖచ్చితంగా ఇదవుతుంది, ఇలా కాదు నువ్వు వెళ్ళకు, నమ్మేస్తాడు, ఇదైపోతావు అంటే. నేను ఇంటికి పోలేను, అది పోలేను అంటే సరే డోంట్ వరీ అని చెప్పి నేను నాకు తెలిసిన అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయితో పాటు ఆమెను అటాచ్ చేసి ఆ హాస్టల్లో ఉంచాను. ఈ లోపల వీళ్ళందరూ కూడా ఎత్తుక్కుంటూ వచ్చేసి కాల్ ట్రాకింగ్లో అవన్నీ చేసుకొని నేను అమ్మాయిని ఏదో లేపుకొచ్చేసినట్టు వచ్చేసి మా ఇంటి మీద పడి అంత గొడవ చేసేస్తే ఆఫీసుల దగ్గరికి వచ్చి నేనేం చేశాను, అయ్యా మీ అమ్మాయి ఎక్కడుంది, నేను అమ్మాయి కూడా చెప్పాను, నేను కొంతవరకు భరించగలను, ఈ నా పెంటంతా నాకు వద్దు, నేను నీకేదో మంచి చేద్దాం అనుకుని నేను ఇది చేశాను, బట్ ఇంత ఇళ్ళ మీదకి వచ్చి కొడితే నాకు అవసరం లేదు, మీరు తెలుసుకోండి, మీకు అమ్మాయి వస్తే మీరు తీసుకెళ్ళండి, బలవంతంగా చేయకండి నేను ఒక మాట చెప్పాను. బట్ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి పాపం ఏమనుకుందో, నా వల్ల వీడికి ఎందుకు ప్రాబ్లం రావడం అని చెప్పి అనుకుంది. పాపం అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ అంత పాటు వెళ్ళిపోయింది. ఒక 2-3 రోజులకి మళ్ళీ వచ్చేసింది. ఏదో ఇంట్లో గొడవ అయింది, బాగా తిట్టినట్టున్నారు, సిగ్గు లేదు, పరువు తీసేసేవాడు ఏదో ఉంటారు, మళ్ళీ వచ్చేసింది. వచ్చేసి కొన్నాళ్ళు ఏంటి మీ మీద అంత నమ్మకం ఆవిడకి? నా మీద అంటే ఇంకెవ్వరు లేరు అక్కడ బేసికల్లీ. ఏదో 4 మంచి మాటలు మాట్లాడాను నేను, అభిమానిస్తుంది బేసికల్లీ నన్ను విపరీతంగా. సరే వచ్చింది, అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఒక అమ్మాయితోటి. ఓకే నేను కాకపోయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అట్లీస్ట్ నేను ఒక వారం ఉంటాను, లేకపోతే ఈ లోపల నాకు ఏదైనా జాబ్ కావాలి అని చెప్పి చూస్తుంది. సరే తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద గొడవ జరిగింది వాళ్ళ అన్నవాళ్ళు. నేను ఇంకా రిస్క్ తీసుకోవాలి,